హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుమంత్ న్యూటన్స్ థర్డ్ లా మూవీ చూసి వచ్చాను. సుమంత్ అన్న కొత్త సినిమా థియేటర్ నుంచి బయటికి వచ్చి డైరెక్ట్ గా చెప్తున్నా సినిమా ఎలా ఉందంటే, నేను ఫస్ట్ చెప్పేది సుమంత్ అన్న గురించే. పోలీస్ ఆఫీసర్ వాసుదేవ్ గా అస్సలు హీరోయిజం లేకుండా చాలా సైలెంట్ గా చేశాడు. ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఆయన ఫేస్ లో సీరియస్నెస్ చాలా బాగా నచ్చింది. త్రినాథ్ వర్మ వినయ్ గా కొత్త కుర్రాడైన ఎమోషనల్ బాగా పండించాడు. వాళ్ళ అమ్మగా చేసిన సెల్లీ కుమార్ అయితే క్లైమాక్స్ లో ఏడిపించేసింది. జగపతి బాబు గారు 15 మినిట్స్ వచ్చిన థియేటర్ దద్దరిల్లిపోయింది. ఆయన స్క్రీన్ మీద ఉంటే వేరే లెవెల్ అసలు. ఇక నేను టెక్నికల్ గా గమనించినవి బీజిఎం నెక్స్ట్ లెవెల్. సంజీత్ చెర్రమిల్లి ఇచ్చిన స్కోర్ వల్ల చాలా సీన్స్ ఎలివేట్ అయ్యాయి. థియేటర్ లో సౌండ్ తో గూస్ బంప్స్ వచ్చాయి. విజువల్స్ కూడా క్రైమ్ థ్రిల్లర్ కి సెట్ అయ్యేలా ఉన్నాయి. 1999 బ్యాక్ డ్రాప్ ని బాగా చూపించారు. కాకపోతే ఫస్ట్ హాఫ్ లో ఎడిటింగ్ ఇంకొంచెం షార్ప్ గా ఉంటే బాగుండేది అనిపించింది. ఇక ఇంట్రెస్టింగ్ సీన్స్, నేను బాగా ఎంజాయ్ చేసిన సీన్స్, సుమంత్ అన్న ఎంట్రీ సింపుల్ గా వచ్చి కేస్ టేకప్ చేస్తాడు, స్టైల్ గా ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అస్సలు ఊహించలేదు. పక్కన కూర్చున్న ఫ్రెండ్స్ తో ఏంట్రా ఇది అన్నాను. జగపతి బాబు వినయ్ ఫ్లాష్ బ్యాక్, ఆ 20 నిమిషాలు అయితే థియేటర్ లో పిన్ డ్రాప్ సైలెన్స్. క్లైమాక్స్ లో న్యూటన్ థర్డ్ లా బుక్ ఎవరు రాశారో తెలిసినప్పుడు నాకు మైండ్ బ్లాక్ అయింది. ఇక బోరింగ్ సీన్స్ చెప్పాలంటే నేను బోర్ గా ఫీల్ అయినవి కూడా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ లో ఫ్యామిలీ ఎమోషనల్ సీన్స్ కొంచెం లాగ్ అనిపించింది. కొన్ని సీన్స్ అయితే అవసరమా అనిపించింది. ప్లస్ పాయింట్స్, సుమంత్ అన్న యాక్టింగ్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడనిపించింది. కాన్సెప్ట్ న్యూటన్ లాని కర్మతో కలిసిన ఐడియా కొత్తగా ఉంది. సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ కంటే 100 టైమ్స్ బెటర్. ఇక బీజిఎం థియేటర్ ఎక్స్పీరియన్స్ కి ఇదే మెయిన్. మైనస్ పాయింట్స్ నాకు నచ్చనివి, ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంది. ఇంటర్వెల్ వరకు టెస్ట్ పెట్టినట్టు ఉంటుంది. కొన్ని చోట్ల రొటీన్ అనిపించింది. క్లైమాక్స్ లో ఒక ట్రెండ్ లాజిక్స్ మిస్ అయ్యాయి. ఇక ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.75 అవుట్ ఆఫ్ 5. ఈ మూవీని రికమెండ్ చేసేది ఎవరికంటే, మీరు సుమంత్ అన్న ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా చూడొచ్చు. తను డీసెంట్ కంబ్యాక్ ఇచ్చాడు. నేను వద్దని ఎవరికి చెప్తానంటే, కమర్షియల్ మసాలా ఫైట్స్ కామెడీ కోసం వెళ్తున్నారంటే అస్సలు వర్కౌట్ అవ్వదు. మీరు ఈ మూవీ చూసారా? చూస్తే ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి.